హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు బగారా రైస్ చేసి చూపిస్తాను. కావాల్సిన పదార్థాలు ఇక్కడ ఇచ్చాను, చూడండి ఒకసారి. అలాగే కొత్తిమీర, పుదీనా తరుగు కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ముందుగా పాత్ర పెట్టుకుని వేడెక్కిన తర్వాత కొద్దిగా నూనె, నెయ్యి వేసుకోండి. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నూనె వేసుకోండి. ఒక్కొక్క స్పూన్ వేసుకోండి, చాలు, ఎక్కువ వద్దు. వేడెక్కిన తర్వాత షాజీరా, బగారా అంటే స్టోన్ ఫ్లేవర్ అంటారు కదా, అది మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఈ నేతిలో వేయించుకోవడం వల్ల ఆ ఫ్లేవర్ ఇంకా బాగా పెరుగుతుంది అన్నమాట. నెయ్యి ఇష్టం లేని నూనెతో కూడా వేసుకోవచ్చు, కానీ నూనె మటుకు ఎక్కువ వేయద్దు, ఒక్క స్పూన్ వేయండి చాలు. అవి వేడెక్కిన తర్వాత బాగా వేగుతాయి కదా, చిట్టుపట్లు ఆడిన తర్వాత అప్పుడు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని ఇప్పుడు ముందుగా కొత్తిమీర, పుదీనా కలిపి కలుపుకున్నాం కదా, అది ఒక గుప్పుడు అంత వేసుకోండి. అలాగే బాస్మతి రైస్ మనం 4-5 సార్లు శుభ్రం కడుక్కోవాలన్నమాట. అంటే స్టార్చ్ మొత్తం పోవాలి. అప్పుడు ఏమవుతుందంటే మనకి రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది. ముందు మొదలుపెట్టినప్పుడే మీరు బాస్మతి రైస్ కడగడంతో మొదలు పెట్టండి. ఆ తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాసు రైస్ తీసుకున్నాం అనుకోండి, 2 గ్లాసులు కదా లెక్క, కానీ అంత వేయద్దు. గ్లాసున్నరకి కొంచెం ఎక్కువ వేయండి, 2 గ్లాసులు తక్కువ వేయండి. అలా వేసుకున్న తర్వాత అప్పుడు దానిలో సరిపడా, మీ టేస్ట్ సరిపడా ఉప్పు. ఇక్కడ ఉప్పు ఎలా చూసుకోవాలంటే, మనం నీళ్ళు టేస్ట్ చూసినప్పుడు మనకు కొద్దిగా ఉప్పు అనిపించాలి. అప్పుడు రైస్ ఉడికిన తర్వాత కరెక్ట్గా మనకు ఉప్పు సరిపోతుంది. తర్వాత అలాగే ముందుగా పెట్టుకున్నాం కదా కొత్తిమీర, పుదీనా తరుగు మళ్ళీ ఇంకొంచెం వేసుకోండి. ఒక 2 గుప్పెళ్ళు వేసుకున్న టేస్ట్ బాగుంటుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఉడుకుతున్నప్పుడు మూత పెట్టేసి సిమ్లో పెట్టేసుకోండి. బగారా రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా చెప్పాను రెసిపీ, పొడి పొడిలాడుతూ వస్తుంది. అన్ని కర్రీస్తో బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ వాచ్.